సుందరరామరెడ్డి గారు, కుటుంబం మొత్తం కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలి? సో, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కోటీశ్వరులుగా మారడానికి ఏవైనా మంచి అవకాశాలు ఉన్నాయా అసలు? ఇన్వెస్ట్‌మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే? డెఫినెట్‌గా అండి. రిచ్‌నెస్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. చాలా హ్మ్. మంది డబ్బు ఉంటే రిచ్ ఆటోమేటిక్‌గా వచ్చిద్దనుకుంటారు కానీ హ్మ్. కాదు. హ్మ్. అది ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే మీరు రిచ్ అవుతారు. అందుకనే నేను హ్మ్. ఎవరైనా రిచ్‌నెస్ అవ్వాలి అంటే, బాగా రిచ్‌గా మారాలంటే హ్మ్. ఫస్ట్ మీరు థాట్ ప్రాసెస్ మారాలి. యాటిట్యూడ్ మారాలి. ఆలోచన ఆలోచన దృక్పథం. దృష్టి ఖచ్చితంగా మారాలది. హ్మ్. ఐటీ జాబ్ వస్తేనే రిచ్ అవుతారు. హ్మ్. అమెరికాలో సెటిల్ అవుతే రిచ్ అవుతారు. హ్మ్. గవర్నమెంట్ జాబ్‌లో అయితే రిచ్ అవుతారు. కట్నం వస్తే రిచ్ అవుతారు. ఈ హ్మ్. టైపు యాటిట్యూడ్ ఉన్నోళ్ళు ఎప్పుడు కష్టం అది. హ్మ్. అందుకనే స్ట్రాంగ్ రికమెండ్ మీకు గనుక ఎవరికైనా టైం ఉంటే హ్మ్. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' బుక్స్ సీక్వెన్స్ చదువుకుంటే హ్మ్. అసలు క్యాష్ ఫ్లో అంటే మీకు అర్థమవుద్ది. హ్మ్. అసెట్ అంటే మీకు అర్థమవుద్ది. హ్మ్. వెల్త్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమవుద్ది. హ్మ్. అందుకని రిచ్‌నెస్ అంటే నథింగ్ బట్ ప్లానింగ్ అది. హ్మ్. మీ దగ్గర ప్రాపర్ ప్లానింగ్ ఉంటే తక్కువ అమౌంట్‌తో కూడా హ్మ్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాక్సిమం తీసుకోవచ్చు. హ్మ్. ఇక్కడ అమౌంట్ ఎంత అనేది కాదు. హ్మ్. ఎన్ని ఇయర్స్ మీరు ప్లాన్ చేస్తున్నది ఇంపార్టెంట్. మీరు ఎన్ని హ్మ్. ఎక్కువ ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే తక్కువ అమౌంట్‌తో కూడా మీకు రీచ్ హ్మ్. అవ్వచ్చు. హ్మ్. సిన్సియర్‌గా మీలో గనక కసి గనుక ఉంటే మంత్లీ 5,000 మీకోసం. హ్మ్. ఇప్పుడు ఈ ఫెస్టివల్ టైమ్‌లో ఇప్పుడే కమిట్మెంట్ అవ్వండి. హ్మ్. మంత్లీ 5,000 మార్కెట్ హైలో ఉంది, లో ఉంది ఇవేం పనికిరావు. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ కొంటున్నాం కాబట్టి హ్మ్. మార్కెట్ ఆల్ టైమ్ హై ఉన్నా మీకొచ్చే బెనిఫిట్ ఏం లేదు. హ్మ్. ఆల్ టైమ్ లో ఉన్నా మీకొచ్చే బెనిఫిట్ ఏం లేదు. హ్మ్. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ యావరేజ్ చేస్తున్నాం కదా! హ్మ్. దాన్ని రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. హ్మ్. అంతే మనకి యావరేజ్ ప్రైసే పడుతుంది. అందుకని ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడెందుకు స్టార్ట్ చేయకూడదు? ఇప్పుడైతే హ్మ్. కొంచెం డిస్కౌంట్ కూడా ఉంది మార్కెట్‌లో. అవును. అందుకని మీకు నిజంగా కమిట్మెంట్ కనుకుంటే, హ్మ్. లాంగ్ టర్మ్ పాయింట్‌లో నిజంగా రిచ్ అవ్వాలనుకుంటే, హ్మ్. మీకోసం మంత్లీ 5,000 పెట్టుకోండి. హ్మ్. ఇవాళ రేపట్లో ఈటీఎఫ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, మీకు హ్మ్. యావరేజ్ మీద 20-25% వచ్చే మ్యూచువల్ ఫండ్స్ పర్ యానం హ్మ్. దగ్గర దగ్గర 100 దాకా ఉన్నాయి నీకు. ఓకే. దగ్గర దగ్గర 100 దాకా ఉన్నాయి. సో, హ్మ్. మీకోసం ఒక 5,000 పర్ మంత్. హ్మ్. ఓకే. 25 ఇయర్స్ కమిట్మెంట్ అవ్వండి. హ్మ్. మీ కిడ్‌ని కూడా రిచ్‌ని చేద్దాం ప్లానింగ్ ఉందా? ఆర్ యూ హ్మ్. సీరియస్? హ్మ్. మీరు గనుక సీరియస్‌గా ఉంటే వాడి కోసం మంత్లీ 1,000 యెస్. హ్మ్. 1,000 ప్లాన్ చేసుకోండి. హ్మ్. అగైన్ ఒక 25 ఇయర్స్. హ్మ్. మీ మనవడిని కూడా నిజంగా రిచ్‌ని చేద్దాం. లేని మనవడు ఇప్పటి హ్మ్. నుంచి ఊహించుకోండి. ఇట్స్ వెరీ అవును. ఫన్. హ్మ్. ₹100 పర్ మంత్ చాలు. హ్మ్. మీరు గనుక ఎస్ఐపిలో గనుక ఫస్ట్ 5,000 గనుక కడితే హ్మ్. మంత్లీ ₹100 కూడా అలౌ చేస్తారు. హ్మ్. వాడు ఇంకా రాలేదు కాబట్టి కొడుకు ఇంక పెళ్ళవ్వలేదు కాబట్టి 40, హ్మ్. 45 ఇయర్స్ పెట్టండి. హ్మ్. దట్ ఆల్సో గోయింగ్ టు గివ్ ద 1 crore రూపీస్ హ్మ్. లాంగ్ సో, టర్మ్ పాయింట్ మనం ఆఫ్ వ్యూలో. ఇందాక వీడియోలో చెప్పుకున్నట్టు పిల్లలు కెరీర్ స్టార్ట్ చేశాక ఒక 20, 22 సంవత్సరాలు అది అంటే అది సెపరేట్‌గా పిల్లల గురించి మాట్లాడుకున్నాం. రైట్. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఒక 2, 3 సంవత్సరాల వయసు నుంచే గాని వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తే వాళ్ళక 20, 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి మరి వారు ఎటువంటి వెల్త్‌ని క్రియేట్ చేయొచ్చంటారు? డెఫినిట్‌గా అండి. వాళ్ళు బాబు గాని, పాప గాని పుట్టంగానే గనుక హ్మ్. వాళ్ళ పేరు మీద మార్కెట్ బాటంలో గనుక ఉంటే బాగా పడిపోయి గనుక ఉంటే హ్మ్. ఒకేసారి సింగిల్ డైమండ్‌లో మీరు 1,00,000 పెట్టుకోవచ్చు. హ్మ్. బట్ లేదంటే ఎవ్రీ మంత్ 1,000 ఎవ్రీ హ్మ్. మంత్ 1,000 కమిట్మెంట్ ఇచ్చారనుకోండి. డెఫినిట్‌గా ఆ బాబుకి మైనారిటీ తిరిగి 25 ఏజ్ వచ్చే లోపలనే హ్మ్. 1 crore వస్తుంది మీకు యావరేజ్ మీద. హిస్టారికల్ డేటా చెక్ చేసుకోండి. బోల్డన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అంటే ఆ అబ్బాయి ఒక పెళ్ళిడికొచ్చే టయానికే వయసుకొచ్చేటప్పటికి నీకు వాడి తర్వాత చేతుల్లో 1 crore. అతను గూడా కెరీర్‌ని స్టార్ట్ చేసే సమయానికి ఒక 25 సమయానికి. ఏళ్ళు అంటే యెస్ యూ రైట్ ఆర్ ఏజ్ రైట్. అసలు. ఆ! అవును. దట్ ఈస్ రైట్ ఏజ్. హ్మ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఎక్కువ మంది ఏందంటే ఇలాంటివి విన్నప్పుడు సెటర్‌లేస్తా ఉంటారు. కామెంట్ హ్మ్. చేస్తా ఉంటారు. వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. అంటే 20 ఏళ్ల దాకా ఎవరుంటారులే, ఎవరుంటారులే ఎవరుంటారు, ఉంటారు. ఎవరు వాళ్ళకి పోతారు. అర్జెంట్ కావాలి. వాళ్ళకి ఆ! అర్జెంట్ టెంపరరీగా అర్జెంట్ కావాలి. హ్మ్. హిస్టరీ గనుక చూసుకుంటే ఎక్కడైనా సరే అర్జెంట్‌గా ఎమర్జెన్సీ అన్నోళ్ళందరూ ఎవరు కూడా హెల్త్ క్రైసిస్ హిస్టరీ లేదు. సింగిల్ నైట్‌లో ఎవరు ఎవ్వరు లేరు సింగిల్ నైట్‌లో. స్లో అండ్ స్టడీగా హ్మ్. అక్యుములేట్ అయ్యే ప్రాసెస్ యెస్. అన్నమాట. యెస్. మీరు నిజంగా తక్కువ అమౌంట్ ఈవెన్ ₹100 హ్మ్. 45 ఇయర్స్ హ్మ్. 23% సీఏజీఆర్ హ్మ్. ఈక్వల్ టు 1 crore. హ్మ్. మీరు ఏ ఎస్ఐపి క్యాలిక్యులేటర్‌లో టైప్ చేసుకున్నా మీకు ఆ డేటా వస్తది. హ్మ్. ఓకే. మీరు కామెంట్ చేసినంత ఇదేం కాదు. సింప్లిసిటీ అది. హ్మ్. అందుకని మీరు బిగిన్ చేసుకోవచ్చు. హ్మ్. మీరు మనవడి కోసం ₹100, కొడుకు కోసం ₹1,000, మీకోసం హ్మ్. ₹5,000 ఈ రోజు బిగిన్ చేయండి. హ్మ్. ఎంతవుతుంది మంత్లీ నీకు హ్మ్. 6,100 అవుద్ది పర్ మంత్. హ్మ్. 25 ఇయర్స్ మీకు చూసుకున్నారంటే మీరిద్దరు రిచ్ అవుతారు. హ్మ్. మనవడికి ₹100 కాబట్టి 40 ఇయర్స్‌లో వాడు కూడా రిచ్ అవుతాడు. మీకు కమిట్మెంట్ ఉంటే. హ్మ్. ఎప్పుడు అశోకుడు చెట్లు నాటించను, హ్మ్. కాకతీయులు చెరువులు తవ్వించను అట్లా వాళ్ళు వీళ్ళు తవ్వించినయి వాటి కింద నువ్వు ఉంటుంది తప్ప నువ్వు హ్మ్. ఫ్యూచర్ జనరేషన్‌కి ఏం వదలవా? హ్మ్. అందుకని ఎప్పుడు మన గురించి, మన వాళ్ళ గురించి కాకుండా కనీసం హ్మ్. ఫ్యూచర్ జనరేషన్‌లో కూడా హ్మ్. కావాల్సినంత వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్మ్. కావాల్సిందల్లా కమిట్మెంట్ అంతే. హ్మ్. నిజంగా ఈ రోజులో గవర్నమెంట్ వోళ్ళు ఎకరానికి ₹6,000 సబ్సిడీ. హ్మ్. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ₹2,000 మంత్లీ హ్మ్. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్. స్కీమ్స్. ఆ! వికలాంగులకి అండ్ అందరికీ అమౌంట్ ఇస్తున్నాయి ఈ రోజుల్లో. హ్మ్. మనీ లేదు అనేది ఒక ఎక్స్‌క్యూజ్ తప్ప నిజంగా రియలిజం హ్మ్. గానే కాదు. హ్మ్. ఎందుకంటే ₹100 లేకుండా ఎవరి దగ్గర ఒక ఉంటదండి? సాకు. ఒక సాకు అంతే. ఒకటి ఇన్నోసెన్స్ అయి ఉండొచ్చు. తెలియపోయి ఉండొచ్చు. హ్మ్. ఎంతమంది ప్రోగ్రామ్ చూస్తారు అనేది దాన్ని పెట్టేసి. హ్మ్. రెండోది చూద్దాంలే. హ్మ్. చూద్దాంలే అంటే టైం అయిపోతుంది. హ్మ్. కాంపిటీషన్ ఇదవుతుంది. హ్మ్. తక్కువ డబ్బున్నప్పుడు అది ఎప్పుడైనా ఎక్కువ టైమ్ ఇస్తే హ్మ్. బాగా వర్క్ చేస్తది.
ఓకే, అందుకని నిజంగా మీకు సీరియస్నెస్ కనుకుంటే, ఆ కమిట్మెంట్ కనుకుంటే, ఈ ఫెస్టివల్ రోజుల్లో ఇప్పుడే బిగిన్ చేసుకోండి. ఈ రోజు బిగిన్ చేయండి. సో వై టుమారో? ఒక మంచి రెజల్యూషన్ తీసుకోవాలంటే ఎస్, కమిట్మెంట్ ఇవ్వాలి. కమిట్మెంట్ ఇవ్వాలి. అందుకని అందరూ అనుకునేంత కాంప్లిసిటీ స్ట్రక్చర్ ఏం కాదు వెల్త్ క్రియేషన్ అనేది. వాళ్ళు టూ మచ్గా నాకు రేపే కావాలి, ఎల్లుండే కావాలి, ఇంటర్డే ట్రేడింగ్, ఆప్షన్ ట్రేడింగ్ ఇలా అనుకుంటే చేతులు వెళ్తాయేమో కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో పెట్టుకుంటే ఇట్స్ సో సింపుల్. హిస్టరీ ఒకసారి తిరిగేయండి. హిస్టరీ మీద తిరిగేస్తే ఎవరు చెప్పేదని అదే చెప్తారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైం వాల్యూ, డెడ్లీ కాంబినేషన్. దాని నుంచి మాక్సిమం చూసి పెట్టాలనుకుంటే బిగిన్ చేయండి ఇప్పుడే. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. మీరు ఎంతకే SIP calculator.in-లోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి ఎంత అమౌంట్ పెడతారు, ఎన్ని సంవత్సరాలు పెడతారు, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా బిట్వీన్ 20 to 25% వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే బేర్ మార్కెట్లో లేదా డౌన్ ట్రెండ్ మార్కెట్లో బయటకు పోకుండా ఉండాలి. అది ఒక్క రూల్ పెట్టుకోవాలి. మీరు బయటకు వెళ్ళాలంటే ఆల్ టైమ్ హైలో ఉన్న బయటకు వెళ్ళాలి. ఆ ఒక్క రూల్ కనుక మెయింటైన్ చేస్తే మీ ఎంటైర్ ఫ్యామిలీ డెఫినెట్లీ గోయింగ్ టు రిచ్. సో ఏదో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి, కరెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి మధ్యలో ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చి మనం అక్యుములేట్ చేయాలనుకున్న అమౌంట్ అనేది రెడీ కాదు అప్పుడు. రైట్. చాలా మంది ఏంటంటే అది ట్రేడింగ్ అంటే అర్జెంట్ గా ఓవర్ నైట్ లో రీచ్ అవుదాం అని చెప్పేసి దాన్ని వెళ్తారండి నాలెడ్జ్ లేకుండా. వాళ్ళకి అర్థం కావాల్సింది ఒకటే, సపోజ్ లాస్ట్ 10 days నుంచి మార్కెట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 11% పడింది. ఈవెన్ లార్జ్ క్యాప్స్ కూడా దగ్గర 10 to 15% పడింది, ఇంక్లూడింగ్ TCS, రిలయన్స్ ఇవన్నీ కూడా. మీకు అర్థం కావాల్సిందంటే టోటల్ రిలయన్స్ లో ఉన్న స్టాక్స్ మొత్తం రఫ్గా 670 crore ఉంటే ఇంట్రాడేలో ట్రేడ్ అవుతుంది జస్ట్ 50 lakhs అండి. అంటే 0.1%. అంటే మీరు అనుకున్నట్టు రోజు ట్రేడింగ్ యాక్ట్ ఏం లేదు అక్కడ, 0.1 అండి. TCS లో కనుక 370 crore స్టాక్స్ ఉంది మొత్తం. ఆడ ఇంట్రాడే అమ్మకానికి వస్తుంది మొత్తం 30 lakhs, 0.1. అంటే ట్రేడింగ్ వచ్చి టోటల్ కంపెనీ స్టాక్స్ 0.1. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, పడ్డా పట్టించుకోవట్లా, పెరిగిన అమ్మటల్లా వాళ్ళు. అంటే వాళ్ళకి క్లారిటీ ఉంది, మార్కెట్ మీద క్లారిటీ ఉంది. అది టెంపరీగా 10% పెడితే నాకెందుకు, 20% పెరిగితే నాకెందుకు, నేను రెండు రియాక్ట్ అవట్లా నా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి. అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఉన్న ఎవరికైనా సరే ఈ మార్కెట్ అంత వాలిటీ ఏం అవదండి. ఇంకా చెప్పాలంటే ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. అందుకని నువ్వు మార్కెట్ ని ఎలా చూస్తున్నావు అన్నదాన్ని పెట్టేసి అది నీకు ఎనిమియా ట్రెండ్ లా కనపడుతుంది వాలిటిలిటీ. అందుకని మీరు మన తక్కువ అమౌంట్ 100 rupees 200 rupees కాబట్టి మార్కెట్ పెడితే అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది తప్ప పోయేది ఏం లేదు. ఎక్కువ యూనిట్లు వస్తాయి కదా నీకు. అందుకని లెట్ దెమ్ ఎంజాయ్ ద వాలిటిలిటీ. అందరూ మార్కెట్ పడిందని బోర్ నడుస్తున్నారు అనుకోండి, మీరు ఒక నవ్వుతా ఉండొచ్చు, ఎందుకంటే యూనిట్లు ఎక్కువ వస్తాయి కదా ఈ మంత్. అందుకని వాలిటిలిటీని ఫ్రెండ్ లా ట్రీట్ చేసుకోవచ్చు. అది చాలా ఈజీ దాన్ని డీల్ చేయడం లాంగ్ టర్మ్ పాయింట్. షార్ట్ టర్మ్ లో టూ మచ్ వాలిటీ ఇలా ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ ఇలా పోవాల్సిందే. స్టాక్ మార్కెట్ ఎక్కడ 1000 ఎక్కడ 60,000 అనిపోతూనే ఉంది. అది వాలిటీ షార్ట్ టర్మ్ లో ఉండొచ్చు, బట్ మన లాంగ్ టర్మ్ హెల్త్ క్రియేషన్ కదా, ఈజీగా రీచ్ అవ్వచ్చు. అందుకని ఈ రోజే కాంప్లిమెంట్ ఇవ్వండి. ఈ పండగల టైంలో మంచి డిసిషన్ ఇన్ టైంలో అడిగారు ఈ క్వశ్చన్ ని. అందుకని మీకోసం అయితే 5,000, మీ కొడుకు కోసం కూతురు కోసం అయితే 1000 రూపాయలు, లేని మనోడి కోసం ఇప్పటి నుంచే 100 రూపాయలు చాలు. ఫ్యూచర్ జనరేషన్ డెఫినెట్గా నేను అప్రిషియేట్ చేస్తారు. వెనక తిరిగి చూసుకుంటే 20 years తర్వాత నీ కొడుకులు మా అమ్మలు ఇంత తెలియకోళ్ళు ఇంత ముందు చూపుందని మురిసిపోతారు. మీ మనవాళ్ళు నా కోసం మా తాతయ్య వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఇంత థింక్ చేశారా. అట్లా మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ని చూపించండి, చూపించండి. ఓకే, ప్లానింగ్ ఉంటే ఎనీబడి కెన్ రీచ్. ఇందులో మాయా మార్గం ఏం లేదు, ఒకళ్ళకి ఇదే ఏం లేదు. సింపుల్, సింపుల్. అదేనో ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేయడం, ఎవ్రీ మంత్ 100 rupees అంత మీ ఇష్టం కమెంట్ చేసుకోవచ్చు. అంటే ప్లానింగ్ ఇస్ రిచ్నెస్ అండి. రిచ్నెస్ రీడిఫైన్ అయింది ఇప్పుడు స్ట్రాటజీ. ఇంత ముందులాగా రిచ్ అవ్వాలంటే జాబులు, అమెరికా సెటిల్మెంట్లు, కట్నాలు రావటాలు ఈ కాదు. ప్లానింగ్ ఉంది. ఎప్పటికల్ రీచ్ అవుతుంది. కమిట్మెంట్ ఇవ్వండి, మంత్లీ ఇంత చాలు. టెక్నాలజీ వాడుకోండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, దాన్ని యూట్యూబ్లోకి ఫేస్బుక్ కోర్ కాకుండా ప్రొడక్టివిటీ కూడా వాడుకోండి. అఫ్కోర్స్ మన యూవర్స్ అందరికి తెలుసుకోండి సీక్రెట్స్ అని తెలుసు అనుకోండి, బట్ స్టిల్ స్ప్రెడ్ చేయండి అందరికి. సొసైటీలో 10 మంది పనికి వచ్చే పనులు ఇవన్నీ స్ప్రెడ్ చేయండి. మీరు కూడా ఇనిషియేట్ తీసుకోండి. టన్నుల కొద్దీ వాచెస్ బదులు, గంటల కొద్దీ మాట్లాడే బదులు ఒక స్పూన్ అంత ప్రాక్టికల్ పెట్టామనుకోండి, ఈ రోజు దీని అవుతుంది. యాక్షన్ లేకుండా వర్డ్స్ పనిచేయవు కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా బై చేయండి ఈ టైంలో. దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్. ఫెస్టివల్ టైంలో ఒక కమిట్మెంట్, ఒక మంచి రెజల్యూషన్, లక్ష్మీదేవికి మనం ఇచ్చే హామీ అనమాట. నువ్వు నా దగ్గరే ఉండాలి 20 years వరకు, నేను ఎంతకంత నేను ఇన్స్టాల్మెంట్ చేరుకుంటాను అనేది అనమాట. డెఫినెట్ గా అండి, దట్స్ గుడ్ వే టు రీచ్ ద మనీ అనమాట. మీరు మనీ రీచ్ అవ్వాలనుకుంటే పెద్ద మొత్తంలో మంచిది. అండ్ సింపుల్ వే టు మేనేజ్ ద వెల్త్, సింప్లిసిటీ అనమాట. దాంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. ఇంట్లో కుటుంబ సభ్యులంతా కోటీశ్వర్లు ఎలా అవ్వాలి, అదేవిధంగా ఏ వయసు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్లాన్ చేస్తే ఒక లాంగ్ టర్మ్ తర్వాత వెల్త్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు.